నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, ఎక్సలెంట్, ఓకే, సూపర్. వెరీ గుడ్. సార్ ఇప్పుడు చాలా మంది పిల్లల్లో ఇప్పుడు 10th కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్‌కి వస్తారు. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఈజ్ ఇంపార్టెంట్. డిగ్రీలోనే మనకి నెక్స్ట్ జాబ్ ఏంటి? ఏం చేస్తే బెటర్? ఏం చదవాలి? అని చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటున్నారు. కొంతమంది మిడిల్ క్లాస్ ఎలా అంటే మన ఇన్‌కమ్ ఇంత కదా! మనం ఇంతలోనే చదివించుకోవాలి పిల్లల్ని అని. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎంపీసీ అదంటే డిగ్రీ చేస్తారు. డిగ్రీ తర్వాత మీడియానో లేకపోతే ఇంకా వేరే వేరే సాఫ్ట్‌వేరో ఇలా పోతారు కొంతమంది. ఇంకొంతమంది ఎలా అంటే యూఎస్ వెళ్ళాలి. కొంచెం పెద్ద పెద్ద ప్లాన్స్ ఉంటాయి వాళ్ళకి. కొంతమంది డాక్టర్ చేయాలి. ఇప్పుడు బాగా డబ్బులుండి రిచ్ పర్సన్ పర్లేదు అంటే 1 crore వరకు ఎఫర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మేము ఎఫర్ట్ చేయలేమని కొంతమంది మిడిల్ క్లాస్ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి చదువులు చదువుకుంటే బెటర్? ఏ చదువు చదివితే ఎలాంటి జాబ్స్ వస్తాయి? దాని గురించి కొంచెం వివరించేయండి సార్. యాహ్! అమ్మా, ఒకటి మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అది వ్యూయర్స్ దే హ్యావ్ టు రీడ్ ఇట్. ఒక 100 పేజ్ 70-80 పేజ్ డాక్యుమెంట్ ఉంది. అవును. ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్లో పాలసీస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ పాలసీ దిస్ ఇస్ థర్డ్ ఆర్ ఫోర్త్. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 1970s, 80s, 90s ఐ థింక్ దిస్ ఇస్ ద లేటెస్ట్ పాలసీ 2020. పాలసీ విషయం అక్కడ పెడితే బేసికల్గా ఎక్కడైనా కూడా 10వ తరగతి వరకు ఇట్స్ ఏ కామన్ సిలబస్ మోస్ట్లీ అక్రాస్ ద కంట్రీ. అంటే మనకి డిఫరెంట్ బోర్డ్స్ ఉన్నాయి. సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆ రకంగా స్టేట్ బోర్డ్స్ ఉన్నాయి. ఐబి అని ఇంటర్నేషనల్ బ్యారిక్యులం, సంథింగ్ లైక్ దట్. ఏదైనా కూడా మనమంతా గ్లోబల్లీ కనెక్టెడ్గా ఉన్నాం కనుక ఇట్స్ ఎ గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ఎ నార్మల్ థింగ్ ఎవ్రీవేర్. ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ఎ పర్సన్ ఆన్ వాట్ అన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్. సబ్జెక్ట్స్ ఏ రకంగా ఉంటాయి? ఐదర్ ఇట్స్ ఎ సైన్స్ ఆర్ ఆర్ట్. మూడవది మనం కామర్స్ అనేది జోడించాం. కామర్స్ ఎందుకంటే అకౌంట్స్ మనం చేసిన దానికి లెక్క ఉండాలి కాబట్టి కామర్స్ వచ్చింది, కానీ ఇట్స్ నాట్ ది మేజర్ పార్ట్. కానీ ఆర్ట్ అండ్ సైన్స్ దే ఆర్ ద మేజర్ డివిజన్స్. ఒకప్పుడు సైన్స్ కూడా లేదు. సైన్స్ వాజ్ ఆల్సో ఎంబెడెడ్ ఇంటూ ఆర్ట్ ఉంది. లేటర్ సైన్స్ మళ్ళీ డిఫరెంట్ దీని కింద వచ్చింది. దిస్ ఈస్ ద బ్రాడ్ కేటగరైజేషన్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్. సో 10th క్లాస్ వరకు కామనే. ఆ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి పోయినప్పుడు, ఎలిమెంటరీ, మిడిల్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి పోయినప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ నుంచి అప్వర్డ్ 10th క్లాస్ వరకు వీ కెన్ సే ఎలిమెంటరీ, మిడిల్ ఆర్ హై స్కూల్ లెవెల్. ఈ మధ్యలో 11th and 12th వి సే సమ్ టైమ్స్ హయ్యర్ సెకండరీ, ఆ స్టేట్లో వి సే జూనియర్ కాలేజ్. ఇది అటు ఇటు కాకుండా చాలా కీలకమైన దశ మనిషిలో కంఠం వరకు. కంఠం కిందంతా 10th క్లాస్ వరకు ఎక్కువ ఇంటెలిజెన్స్ పనిచేసేది బుర్ర హయ్యర్ ఎడ్యుకేషన్. సో బుర్ర చాలా మందికి తక్కువ ఉంటుంది విత్ డ్యూ రిగార్డ్స్, కనుక హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళరు. సో యూ స్టార్ట్ విత్ ద 10th క్లాస్ ఆర్ ఎట్ ద మోస్ట్ ఇంటర్ చాలా క్రిటికల్. ఇంటర్ దగ్గర మీకు తెలిసిపోతుంది వెదర్ యు ఆర్ సూటబుల్ ఫర్ ఏ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్. ఇంకోటి 10వ తరగతి తర్వాతనే మీకు మినిమం జాబ్ అష్యూరెన్స్ గ్యారంటీ అని కాదు, కానీ ఎలిజిబిలిటీ ఉంది. 18 years ఏజ్ అయితే, కానీ 10th క్లాస్కి 18 years ఏజ్ నిండదు. ఇంటర్మీడియట్ అయితే రమారమే, బొటాబొటి అంటాము, రమారమే సరిపోతుంది. కనుక మీరు 10th క్వాలిఫికేషన్ మీద ఇంటర్ చదువుతూ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. మరి దీనికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉండేవి ఎక్కడ పోయినా కూడా ఒక 4-5 సబ్జెక్ట్సే ఉంటాయి, 4-5 అంశాలే ఉంటాయి. పెద్ద పోస్ట్కైనా, సివిల్ సర్వీసెస్కైనా అదే, క్లరికల్ ఎగ్జామ్ కూడా అదే, కానీ డోసేజ్ డిఫరెంట్గా ఉంటుంది. డోసేజ్ ఇన్ ద సెన్స్ ఇంటెన్సిటీ డిఫరెంట్గా ఉంటుంది. అవి మోస్ట్ డిఫికల్ట్, ఇవి నాట్ సో డిఫికల్ట్. ఇవి ఈజీ అని కాదు, నాట్ సో డిఫికల్ట్. ఇవి ఏంటి అంటే, నంబర్ 1 యూ షుడ్ హ్యావ్ ఏ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్. బ్రిటిషర్స్ ఇంగ్లీష్ వదిలిపోయినారు ఇక్కడి నుంచి. సో అది మనం వదలలేకపోతున్నాము. వాళ్ళు వదిలారు, మనం వాళ్ళు ఇంగ్లీష్ని వదిలారు. ఫారెన్ వెళ్ళాలన్నా కూడా ఐలెట్స్ అని ఇలాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అది నేర్చుకోవాలి, చేయాలన్నా ముందు మినిమం ఇంగ్లీష్ రావాలి. నేను మామూలుగా చెప్తుంటాను చాలా క్లాసుల్లో, నో ఇంగ్లీష్ నో లైఫ్. అంటే దానికి ఇంటెన్సిటీ వాళ్ళకి తెలియడానికి. చాలామంది ఏదో అటు ఇటు ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు, గ్రామటికల్ మిస్టేక్స్ చాలా ఉంటాయి. దట్ విల్ నాట్ హెల్ప్. మీరు ఒక 4 ఏళ్ళు ఒక స్టాండర్డ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లైక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్ హిందూ కనుక చదివితే ఒక 4 years యువర్ ఇంగ్లీష్ ఆటోమేటికల్లీ విల్ క్యాచ్. కుదిరితే ఇంగ్లీష్ మీడియంలో చదవండి, ఇట్స్ నాట్ నెసెసరీ. కుదిరితే తెలుగు మీడియంలో చదివినా కూడా ఒక డిక్షనరీ పెట్టుకోవాలి,
రోజుకు 5-10 కొత్త వర్డ్స్ నేర్చుకోవాలి, రోజు మాట్లాడాలి, న్యూస్ పేపర్ చదవాలి. ఉమ్, ఇంకోటి ఎలోక్యూషన్ వాట్ యు కాల్ మాట్లాడే స్కిల్ కూడా ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్. ఉమ్, చాలామందికి ఫియర్, వాట్స్ స్టేజ్ ఫియర్ అంటాం, అవును, సభాకంపం ఉంటుంది. సో అది పోవాలంటే మీరు ఇంట్లో అద్దం ముందర డైలీ 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. ఉమ్, మనం పెద్దగా ఏదో ఉద్యోగంలో చేరినప్పుడు ఒక 10 మందిని అడ్రస్ చేసే అవసరం మనకి ఎప్పుడూ ఒకసారి కలుగుతుంది. అవును, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ థింగ్స్ రైట్ నౌ ఇట్ సెల్ఫ్. అవును, దెన్ నలుగురిలో మాట్లాడడం, అద్దరి ముందర మాట్లాడడం ఒకటే, కానీ అక్కడ వేరే మనుషులు ఉండరు కదా. మీరు ఇంట్లో 4-5 ఉంటే, లేదా మీ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగినప్పుడు 20-30 మందిని పిలిస్తే ఉమ్, వాళ్ళ ముందర ఒక ప్రజెంటేషన్ దేని మీదనో దాని మీద అవును, ఒక టాపిక్ తీసుకొని యూ టెల్. ఉమ్, సో దీంతో మీకు స్టేజ్ ఫియర్ పోతుంది, అవును, మీకు స్పీచ్ కూడా మాడ్యులేట్ అవుతుంది. అవును, చాలామంది ఒక సెంటెన్స్లో లాస్ట్ పదాన్ని లుప్తం చేస్తారు. లుప్తం అంటే దే డు నాట్ స్పెల్ అవుట్. ఆ, లేదా ఒక వర్డ్లో లాస్ట్ ఆల్ఫబెట్ని తగ్గి మాట్లాడతారు, పోతుంది. అది అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాట్లు అట్లా. ఉమ్, సో అది మీరు గమనించుకోవాలి, మీ లోపం ఏందో మీరు గమనించుకొని దాని శ్రద్ధతోని యూ హ్యావ్ టు ఫిల్ ఇట్. ఓకే, యూ హ్యావ్ టు ఫిల్ ద వాట్ ఎవర్ ఆర్ ద షార్ట్ కమింగ్స్, గ్యాప్స్ ఏమున్నాయో అది ఫిల్అప్ చేసుకోవాలి. ఉమ్, సో 10th క్లాసు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 1 we were టాకింగ్ ఇంగ్లీష్, నెంబర్ 2 రీజనింగ్ అండ్ లాజికల్ థింకింగ్. ఉమ్, దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, లాజిక్, రీజనింగ్ బోత్ ఆర్ సేమ్. కొంచెం ఇంకా హై అండ్ అయితే విసే లాజిక్, అవును, మామూలుగా రీజనింగ్. ఇది న్యూమెరికల్ ఎబిలిటీ, ఐ కాంటాక్ట్ కూడా కొన్ని జాబుల్లో ఐ టెస్ట్ ఈజ్ కంపల్సరీ. అవును, లైక్ పైలట్, ఆ, ఏరోప్లేన్లో పైలట్గా చేయాలంటే ఇట్స్ ఎ కాస్ట్లీ కోర్స్ ఆల్సో. ఉమ్, మనకి ఉత్తరప్రదేశ్లో ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అని ఉంది. ఇట్స్ ఎ కాస్ట్లీ కోర్స్. ఉమ్, నేను మా పిల్లలు చదివినప్పుడే వాస్ ట్రైంగ్ టు గెట్. దాంట్లో 2 రకాల లైసెన్స్ ఉంటాయి, ఆహా, స్టూడెంట్ పైలట్ లైసెన్స్ అని ఉమ్, స్టూడెంట్ వరకు, కమర్షియల్ పైలట్ లైసెన్స్. ఆహా, కమర్షియల్ పైలట్ లైసెన్స్ తీసుకుంటేనే యూ విల్ బి ఎలిజిబుల్ టు డ్రైవ్ ద కమర్షియల్ ఫ్లైట్. ఓకే, సో అక్కడ మెడికల్ టెస్ట్లు కొంచెం ఇంక్లూడింగ్ ఐసైట్ అవి ఇదిగా ఉంటాయి. ఉమ్, దెన్ కమింగ్ బ్యాక్, లాజికల్, రీజనింగ్, ఇంగ్లీష్, అరిథమెటిక్, ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. ఉమ్, అంటే అరిథమెటిక్లో ఏం పెద్ద లేదమ్మా. ఏఎస్ఎం పీడిఎఫ్ షార్ట్లో. ఏ అంటే అడిషను, ఎస్ అంటే సబ్ట్రాక్షన్, subtraction, ఎం అంటే మల్టిప్లికేషను, ఉమ్, పి అంటే పర్సంటేజ్, డి అంటే డెసిమల్, ఓకే, డివిజన్ డెసిమల్, ఎఫ్ అంటే పీడిఎఫ్, ఎఫ్ Okay. అంటే ఫ్రాక్షను. అవును సార్, ఇవి థరోగా రావాలి. అంటే క్యాలిక్యులేషన్స్ ఎంత ఫాస్ట్గా చెయ్యగలుగుతున్నామో అనే దాని మీద ఉమ్, ఇది ఒకటి. ఆ తర్వాత కొన్ని వాటిల్లో దే ఆస్క్ జనరల్ నాలెడ్జ్. ఉమ్, రోజు న్యూస్ పేపర్ చదివితే మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది, జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. అవును, సో అది తల్లిదండ్రులు పిల్లల చేత చదివించాలి. ఇంటికి న్యూస్ పేపర్ వస్తుంది కదా, అవును, ప్రొద్దున టైం లేకపోతే సాయంత్రం చదివినా పర్వాలేదు. ఉమ్, రోజు న్యూస్ పేపర్ చదవడము, కొత్త పదాలు కొత్తవి ఒక 10 డైలీ నేర్చుకోవడము. ఉమ్, సో దీస్ థింగ్స్ ఇఫ్ యూ డూ, యూ కెన్ క్రాక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. దెన్ ఓకే, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎట్లా టెస్ట్ చేస్తారంటే, ఉమ్, ఒక కాంప్రహెన్షన్ రాయమంటారు, ఒక పెద్ద ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కానీ, దాని సమ్మరీ 1/3కి కుదించి రాయడం కానీ, ఉమ్, దీనికంతా చాలా ఎక్సర్సైజ్, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సి ఉంటుంది. అవును, అంత సంక్షిప్తీకరణ అంత ఈజీ టాస్క్ కాదు. అవును సార్, అంటే మూలభావం చెడిపోవద్దు, ఉమ్, అనవసరమైన వర్డ్స్ మట్టుకు పోవాలి. అవును, సో దీస్ ఆర్ ద థింగ్స్. మీరు ఏ జాబ్ తీసుకున్నా, ఏ చిన్న జాబ్ క్లరికల్ నేను చెప్పాను, హైయెస్ట్ ఆఫీసర్ లెవెల్, గ్రేడ్ 1 ఆఫీసర్ లెవెల్ వరకు ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్, ఇదే సంగతి, వేరే ఏం లేదు. ఓకే, కొన్ని చోట్లల్లో సైకోమెట్రిక్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఆహా, అంటే దే స్టడీ ద సైకాలజీ ఆఫ్ ద పర్సన్. ఉమ్, అంటే ఈ పర్టికులర్ జాబ్కి ఇతనికి సైకలాజికల్ రెడీనెస్ ఉందా లేదా ఓకే, అనేది సైకోమెట్రిక్ టెస్ట్ ఉన్నాయి. ఇది కొన్ని చోట్ల చేస్తారు, కొన్ని చోట్ల చేయరు. ఆ, కొన్ని ఎగ్జామ్స్లో మీరు మీడియాలో చూస్తే కనుక ఇంటర్వ్యూ 2 థింగ్స్. ఇంటర్వ్యూ కాంపౌండ్లకి, ఆ కాలేజీలోకి వెన్యూకు వెళుతున్నప్పుడు ఉమ్, కావాలని ఒక రకమైనటువంటి అబ్స్ట్రక్షన్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళు ఫిజికల్ లెవెల్లో, ఓకే, జస్ట్ టు టెస్ట్ ద రెస్పాన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ కమింగ్ ఇన్. ఉమ్, ఎవరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేసి. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్ వదిలేసి ఉంది అక్కడ, అవును, వీడు వెళ్తున్నప్పుడు దాన్ని చూస్తున్నాడా లేదా, చూడకపోతే యువర్ అబ్జర్వేషన్ స్కిల్ ఈజ్ పూర్. ఆహా, అంతే కదా, యు ఆర్ నాట్ స్కానింగ్ యువర్ ఎన్విరాన్మెంట్. అవును, చూసావు కానీ నువ్వు ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయావు, ఉమ్, యు ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. ఉమ్, సో వాట్ డూ యూ సర్వ్ ఇఫ్ ఐ రిక్రూట్ యూ, ఉమ్, ఈ పాయింట్ వస్తుంది. అవును, ఎన్విరాన్మెంట్ గమనించాలి, ఏం జరుగుతుందో చూసుకునేసి ఆ ట్యాప్ బంద్ చేసి లోపలికి వెళ్ళాలి. ఉమ్,
లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు బెల్లు కొట్టినప్పుడే ముందర పిఏ ఎవరు సంబడి విల్ బి దేర్ టు స్క్రూటనైజ్ యువర్ డాక్యుమెంట్స్, వాళ్ళు బెల్లు కొట్టినప్పుడే వీడికి లోపలికి పోనిస్తాడు. వీడికి లోపల పొమ్మన్నారు కానీ సరాసరి లోపలికి పరిగెత్తుకోవాల్సిన పని లేదు. డోర్ దగ్గర ఉండి మే కమ్ ఇన్ సార్, ఇది మేనర్స్. కాండక్ట్ అండ్ బిహేవియర్ ఇవి కూడా చూస్తారు సబ్జెక్ట్ కాకుండా. కాండక్ట్ అండ్ బిహేవియర్, ఎటిక్విట్స్ అండ్ మేనర్స్. ఎటిక్విట్ ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్ ఎటిక్విట్ ఉంది. ఇప్పుడు మొబైల్ వస్తుంది కదా, మనకి మొబైల్ రింగ్స్ వస్తాయి. ఎన్నో రింగ్కి మీరు తీసుకుంటారు? కొంతమంది పక్కనే మీరు ఎన్ని రింగ్లకు తీసుకుంటారు? నేను సెకండ్ రింగ్కే ఎత్తుతాను. వండర్ఫుల్. మ్యాక్సిమం ఎటిక్విట్స్లో థర్డ్ రింగ్ లోపల తీసుకోవాలి. ఆ తర్వాత చేస్తే ఇతనికి తర్వాత తీసుకుంటే టెలిఫోన్ ఎటిక్విట్ లేదు. ఆ తర్వాత కూడా చాలామంది తీసుకోరు, అదే మోగి ఆగిపోతుంది. మనకి ఏదో వాయిస్ వస్తుంది, వాయిస్ మెసేజ్ దట్ హీఈస్ నాట్ టేకింగ్ ద కాల్ అనో హీఈస్ అనదర్ కాల్ అనో ఏదో వస్తుంది. మనం ఏది రీజన్ పెట్టుకుంటే అది కూడా వస్తుంది. పాయింట్ ఏమంటే ఇక్కడ మనకి అవతలి వాడికి ఎంత అర్జెన్సీ ఉందో మనకు తెలియదు కదా, అది ఇంపార్టెంట్ కాల్ అయి ఉండొచ్చు. నెంబర్ 1, వాళ్ళకి బీపీ పెరుగుతుంది. మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, దే వాంట్ టు ఏదో ఎగ్జామ్ కానీ పోతున్నాము, దే వాంట్ టు ఎన్ష్యూర్ దట్ వీ హ్యావ్ రీచ్ ద డెస్టినేషన్. వాళ్ళకి యాంగ్జైటీ పెరుగుతుంది కదా, అండ్ యూ డోంట్ హ్యావ్ ఎ మోరల్ రైట్ టు బీ ఏ కాజ్ ఫర్ దేర్ యాంగ్జైటీ. సో దిస్ ఈజ్ ఎ టెలిఫోన్ ఎటిక్విట్. సో ఇలాంటివి బోలెడ్ ఎటిక్విట్స్ అండ్ మేనర్స్ ఉన్నాయి. ద వే యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, ద వే యూ లుక్ యువర్ సెల్ఫ్. Then the third one is the GAP, GAP, short form lo gestures and posture. What is a gesture? The way you stand, the way you sit. What is this posture? What is gesture? Facial expression. Are you inviting face or go away face? ఏ రకమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ పెడుతున్నాం అనేసి. సో లోపలికి మే కమీన్ అని అడిగి వాళ్ళు ఎస్ అంటే లోపలికి పోవాలి. వెళ్ళగానే అక్కడ కుర్చీ ఉంది కదా అని కూర్చోవద్దు. అన్లెస్ దే ఆస్క్ యూ టు సిట్, వాళ్ళే అంటారు ప్లీజ్ టేక్ యువర్ సీట్ అనేసి. దెన్ చాలా రిక్కించి వినాలి చెవులు, క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అర్థం కాకపోతే పార్డన్ మీ అనాలి, దే విల్ రిపీట్ ఇట్. కానీ ప్రతిసారి పార్డన్ మీ అంటే వీడికి లోపమో లేకపోతే వీడికి సబ్జెక్ట్ రావట్లేదో అనుకుంటారు. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. సో ఇవన్నీ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంటర్వ్యూ మే నాట్ బి, ఇంటర్వ్యూ లేకపోయి ఉండొచ్చు. టెస్ట్ బేసిస్ మీద ఇచ్చేటివి రేర్గా ఉన్నాయి, కానీ మోస్ట్లీ ఇట్ ఈస్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో ఈ 10th క్లాస్ నుంచి మొదలుపెట్టి ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే బ్రాంచింగ్ ఒకటి జరుగుతుంది. అంటే ఇంటర్మీడియట్లోనే బ్రాంచెస్ ఉంటాయి, అదర్ ఎంపీసీ, బీపీసీ, హెచ్ఈసీ, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. దీన్ని బేస్ చేసుకొని గ్రాడ్యుయేషన్లో యూ హ్యావ్ ఏ నార్మల్ గ్రాడ్యుయేషన్, you have a technical graduation, and you have a scientific grad like MBBS, medicine, horticulture, veterinary. ఈ stream of knowledges, ఈ stream of knowledges, all this information we are having everywhere. and మనకి ఏది ఫిట్ అవుతుంది అంటే తల్లిదండ్రులు పిల్లల మీద రుద్దకుండా, నువ్వు ఇంజనీర్ కావాలన్నా అది చేయించాలి, దానికి దోహదపడాలి. దానికి కావాల్సిన ఫీజు కట్టడమో, అక్కడ పోతే హాస్టల్లో పెట్టడమో, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేయాలి. కానీ మన ఉద్దేశాన్ని వాళ్ళ మీద రుద్దొద్దు. రెండు విషయాలమ్మా. వీళ్ళకి ఎంత చదివే స్థాయి ఉంటే అంత చదివించాలి, పైసలకి వెనకాడొద్దు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ఆర్ అవైలబుల్. మన దరిద్రము ఎడ్యుకేషన్ షుడ్ బి ఫ్రీ. మన దేశంలో ఆ స్థితి లేదు, అది వేరే సబ్జెక్టు, వీ కెన్ డిస్కస్ ఆన్ ఇట్ సమ్ టైమ్. కానీ ఎడ్యుకేషన్ లోన్స్ ఆర్ అవైలబుల్. సో డబ్బులు ఏమైనా ఇది ఉండొద్దు. లేదా చాలా ఎకనామికల్లీ పూర్ సెక్షన్లో ఉండేవాళ్ళు ఎవరిని అడిగినా కూడా సహాయం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారమ్మా. మనం కూడా ఏంటంటే మన సర్వెంట్ మేడ్ పిల్లలు ఇంటెలిజెంట్ అనుకోండి, వీ షుడ్ హెల్ప్ దెమ్. ఏదో స్కాలర్షిప్ ఇప్పించో లేకపోతే మనమైనా ఇవ్వగలిగితే, పర్టికులర్లీ సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలు వాళ్ళు సెటిల్ అయ్యారు కదా, సో వేరే వాళ్ళకు కూడా ఎంతో కొంత దానం చేయొచ్చు. డబ్బు రూపంలోనో ఏదో ఒకటి, డిజర్వింగ్ కేసెస్లో, ఎవరికి పడితే వాళ్ళకని కాదు, డిజర్వింగ్ కేసెస్లో. సో డిగ్రీ అయిన తర్వాత యూ హ్యావ్ గాట్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైక్ థింగ్. ఆ తర్వాత యూ హ్యావ్ పిహెచ్డి, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. దానిపైన ఇంకోటి ఉంది, విసే పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్, పీడిఎఫ్ అనేసి. సో 0 క్లాస్ నుంచి మొదలుపెట్టి ప్రీ ప్రైమరీ నుంచి అప్ టు పీడిఎఫ్ వరకు ఇది చాలామంది వాట్ విసే డ్రాప్ అవుట్స్ అవుతుంటారు. చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి ఎక్కడో దగ్గర డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి, స్కూల్ డ్రాప్ అవుట్, కాలేజ్ డ్రాప్ అవుట్, యూనివర్సిటీ డ్రాప్ అవుట్. డ్రాప్ అవుట్ అయిన తర్వాత కూడా యూ కెన్ కంటిన్యూ యువర్ ఎడ్యుకేషన్ ఇన్ ఏ ఇన్ఫార్మల్ వే. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు, ఉద్యోగం రాకపోయినా కంటిన్యూ చేయొచ్చు. స్ట్రాంగ్ డిటర్మినేషన్, స్ట్రాంగ్ విల్ అండ్ కంటిన్యూస్ హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్
in life. What is Okay. success? Being happy all through is success. Hmm. Not material success. కార్లు ఉన్నాయి అనేది సక్సెస్ కాదు. యువర్ హ్యాపీనెస్ ఇస్ ఎ డైరెక్ట్ మెజర్ ఆఫ్ యువర్ సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ సార్, నిజంగా Right. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.